డయాబెటీస్. జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల ఒకటి, ఎక్కువ సార్లు తినటం వల్ల, టెన్షన్ వల్ల, ఈ కారణాల వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. ఐరన్ బాగా బాడీ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ విటమిన్ సి వల్ల కూడా ఆకలి అనేది పెరుగుతుంది. లివర్ బాగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ హెల్దీగా ఉంటుంది. అప్పుడు మనకి షుగర్ కంట్రోల్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. షుగర్కి మందు ఇవ్వం, ఆర్గాన్స్ మళ్ళీ పనిచేయడానికి మందు ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉపశమనం అద్భుతంగా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా మనం షుగర్కి ఉపశమనం అనేది కలిగించగలిగితే ఆ పేషెంట్ షుగర్ ఉన్నా కూడా ఆ మనిషి యొక్క శరీరం లొంగిపోవటం కానీ వంగిపోవటం కానీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఫోర్జన్ సాల్ట్స్ ఇలాంటివి రాకుండా మన మందుల వల్ల చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఆరోగ్య సూత్రాలను మనకు తెలియజేయడానికి, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన మందులను మనం సజెస్ట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ముందుగా డయాబెటీస్. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఎలా అయిందో, హైదరాబాద్ అనేది డయాబెటిస్ కి కూడా అలా క్యాపిటల్ అయిపోతుంది. సో అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో దీనికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? పరిష్కారం ఉందమ్మా, ఉపశమనం బ్రహ్మాండంగా ఉంది ఆయుర్వేదలో. ఇక్కడ అసలు రీజన్ అనేది మనం మాట్లాడుకుందామమ్మా ముందర. ఎందుకు వస్తుంది అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల ఒకటి, ఎక్కువ సార్లు తినటం వల్లమ్మా, టెన్షన్ వల్ల, ఈ కారణాల వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే, ఎక్కువ తినటం వల్ల డయాబెటీస్ ఎందుకు వస్తుంది, జంక్ ఫుడ్ వల్ల ఎందుకు వస్తుందని మీరు అడగొచ్చు. ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. డయాబెటీస్ అనేది లివర్ నుంచి ప్యాంక్రియాస్కి వచ్చి అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప ప్యాంక్రియాస్లో డిఫరెన్స్ ఉండటం వల్ల డయాబెటీస్ అనేది రాదు. ప్యాంక్రియాస్ పాడైపోవడానికి కారణం ఏంటంటే లివర్. ఓకే. లివర్ పర్ఫెక్ట్గా ఉండి తను చేసి పని తను చేస్తూ ఉంటే, లివర్లో టాక్సిన్స్ అనేవి నిలవ లేకుండా ఉంటే, అప్పుడు ఇక్కడ ఉన్న టాక్సిన్స్ ప్యాంక్రియాస్కి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే ఈ షుగర్లో ఎలా ఉంటుందంటే, డయాబెటీస్లో ఫస్ట్ లివర్కి మెడిసిన్ ఇచ్చి లివర్ని శుద్ధి చేస్తా డయాబెటీస్ మెడిసిన్ అనేది వాడుకోవాలి. ఓకే. అదర్వైజ్ ఏమవుతుందంటే, డయాబెటీస్ మెడిసిన్ డైరెక్ట్గా వాడినా కూడా లివర్ ప్యూరిఫై అవ్వకపోతే అక్కడ ఈ కల్మషం వెళ్ళి అక్కడికి చేరుతుంది కాబట్టి అది వర్క్ చేయడానికి అవకాశం లేదు. ఓకే. ఇక్కడ ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే, మన బాడీ అనీవెన్నెస్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు షుగర్ ఉందనుకోండి, డైరెక్ట్గా డయాబెటీస్కి మెడిసిన్ అనేది ఇవ్వమండి. ఫస్ట్ బాడీని డీటాక్స్ చేయడం. ఓకే. ఏదైతే ఈ డయాబెటీస్లో ఎక్కువ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటేనమ్మా, కాన్స్టిపేషన్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. అలాగే ఈ రకంగానైనా వచ్చే అవకాశాలు ఉంది. డయాబెటీస్ ఒకసారి స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు లివర్, కిడ్నీ ఇవన్నీ పాడవడం. ఈ డయాబెటీస్ అనేది సెల్స్లోకి వెళ్ళిపోతుందమ్మా. సెల్లోకి వెళ్ళిందంటే టిష్యూస్ అంటాం మనం. అది మేము ఏమంటామంటే ధాతువులు అనేది కూడా, మినరల్స్ అని కూడా ధాతువులు అంటాం. ఆ ధాతువులు కూడా ఇప్పుడు ఐరన్ ఉందమ్మా. అక్కడ మనం ఎలా మెజర్ చేస్తున్నాం, ఆర్బీసీ ఎంత ఉంది, లేకపోతే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ధాతువులు ఉన్నప్పుడే అది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గిందో, ఐరన్ తగ్గిందో, మనం ఐరన్ క్యాప్సిల్స్ ఇస్తాం, ఇలా వాడతాం. మెటల్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఐరన్ పెరగడానికి మూలికల నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వచ్చు, డైరెక్ట్ మూలికని ఇవ్వచ్చు. అందులో ఉసిరి అనే దాంట్లో హైయెస్ట్ ఉంటుందమ్మా. ఈ ఉసిరిలో విటమిన్ సి హైయెస్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లివర్ బాగా పనిచేస్తుంది, ఆకలి పెరుగుతుంది. ఐరన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా లివర్ పాడవడానికి అవకాశం. అలాగే విటమిన్ సి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఐరన్ని బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. ఇదంతా లింక్, అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి కదా. ఇంటర్లింక్ ఉంటుందండి. అందుకే ఏంటంటే ఈ ఉసిరి అనే దాంట్లో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది కాబట్టి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది కామన్గా. కాబట్టి అక్కడ విటమిన్ సి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. చూసుకున్నప్పుడు ఐరన్ బాగా బాడీ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే. ఈ విటమిన్ సి వల్ల కూడా ఆకలి అనేది పెరుగుతుంది. అప్పుడు లివర్ బాగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ హెల్దీగా ఉంటుంది. అప్పుడు మనకి షుగర్ కంట్రోల్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం తినేది పురుగు మందులు, ఎరువులు, వాటితోటి కూడుకున్న ఆహారం, కెమికల్స్ తోటి కూడుకున్న ఆహారాన్ని తింటున్నామమ్మా. ఆహారం కూడా ఎలా అంటే 2 సార్లు తింటే సరిపోతుంది మనిషి. ఒకసారి తింటే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. మనం 4-5 సార్లు తింటున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఈ అరగని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే
ఎక్కువ సార్లు తినటం వల్ల బాడీ రిలీజ్ చేసే ఈ ఆహారాన్ని అరిగించడానికి బాడీ చేసే వర్క్‌లో ఏమవుతుందంటే పీహెచ్ బ్యాలెన్స్ తప్పిపోతుందమ్మా. ఓకే. ఆల్కలిన్ అంటున్నాం కదా మనం. ఈ ఆల్కలిన్ అనే బ్యాలెన్స్ పోయి పీహెచ్‌లో ఇన్‌బ్యాలెన్స్ రావడం వల్ల బాడీలో అన్ని పార్ట్‌లు కూడా ఇబ్బంది పడటానికి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మన బాడీలోకి ఈజీగా రావడానికి మన బాడీ వీక్ అయిపోతుందనమాట. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే. లోడ్ ఎక్కువైపోతుంది. లోడ్ ఎక్కువైపోతుంది. ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. అందుకేంటంటే బాడీని డీటాక్స్ చేసుకోవడం అనేది, వ్యాయామం అనేది ఈ షుగర్‌లో చాలా ఇంపార్టెంట్. డయాబెటిస్‌లో. వ్యాయామం చేయకపోతే గనక డయాబెటిస్ తొందరగా కంట్రోల్ అవుతుంది. దీనికి మన దగ్గర డయాబెటిస్ తగ్గించడానికి 2 రకాలైన మందులుంటాయండి. ఒకటి క్యాప్సూలు, ఒకటి టాబ్లెట్. ఓకే. ఆ 2 కూడా వాడుకుంటే మనకి మ్యాక్సిమమ్ డయాబెటిస్ కంట్రోల్‌లోకి రావడానికి, ఉపశమనం కలగటానికి చక్కని అవకాశం ఉంటుందనమాట. ఓకే. దాన్ని ఒక టాబ్లెట్ అమ్మ. ఇదేమో క్యాప్సూల్ అండి. దీన్ని వెన్నతోటి తీసుకోవాలమ్మా. హుహు. ఇందులోనే 2, 3 టైప్స్ ఉంటాయి. పేషెంట్‌ని బట్టి వెన్నతోటి ఇస్తాం. లేతే మన సోపు కషాయంతోటి ఇస్తాం. అంటే అనుపానం అంటామమ్మా ఆయుర్వేదంలో. ఎందుకలా వెన్నతో? అనుపానం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇది వెన్నతోటి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఈ ప్రోటీన్ ద్వారా కొన్ని మెడిసిన్స్ వెళ్తాయమ్మ. తక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇది లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించిందనుకోండి, లివర్‌లో మంట రావటం, కడుపులో మంట రావటం ఇయన్నీ వస్తాయి. ఎప్పుడైతే వెన్న చలవ చేస్తుంది. అలాగే వెన్న అనేది హై ప్రోటీన్. హై ప్రోటీన్ తోటి పాటు ఈ మందు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, స్లోగా డైజెస్ట్ అయ్యమ్మా. స్లోగా బాడీకి అందుతుందనమాట ఈ అబ్సార్బ్ మెడిసిన్. అవుతుంది. అబ్జర్వ్ అవుతుంది. ఓకే. ఓకే. అందుచేత ప్రోటీన్ తోటి ఇవ్వాలి. అలాగే ఇది ఉందనుకోండి, ఇది బ్లడ్ షుగర్‌కి వాటిలికి పనిచేస్తుందమ్మా. ఇది యూరిన్ షుగర్‌కి పనిచేస్తుంది. చాలా మందికి యూరిన్‌లో షుగర్ బయటికి వెళ్ళిపోతుంది. అవునవును. బ్లడ్‌లో బయటికి వెళ్ళిపోయే వాళ్ళకేమో ఈ క్యాప్సూల్ అనమాట. యూరిన్‌లో షుగర్ లాస్ అయ్యే వాళ్ళకి ఇదన్నమాట. ఓకే. దీని అనుపానం ఏం చేస్తామంటే సోంపు కషాయం పెడతాం. మనం సోపు తింటాం కదా! తినే సోంపు ఉంది కదా! ఆ సోపు. ఓకే. ఆ సోపు ద్వారా ఎందుకు పెడతామంటే, సోప్ అనేది చాలా ఫాస్ట్ క్యారియర్ అనమాట. సోప్‌తోటి ఒక మెడిసిన్ ఇచ్చామనుకోండి, అది 2 మినిట్స్‌లోనే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. ఓకే. అంత ఫాస్ట్‌గా క్యారియర్ అంటాం. ఆయుర్వేదంలో క్యారియర్స్ అని ఉంటాయి. ఆయుర్వేదం అందరూ ఏమనుకుంటారా, ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుంది, ఎప్పటికో పనిచేస్తుందని అనుకుంటారు కదా! అలా కాదమ్మా. సోప్ కషాయంతోటి ఇవ్వటం వల్ల ఇచ్చిన 2 మినిట్స్‌లోనే దీని వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మాక్సిమం 5 మినిట్స్. అందుకు ఆ క్యారియర్ తోటి సోప్‌ని ఇస్తాము. సోప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, లివర్‌లో డైజెషన్ కెపాసిటీ అని గాని, లేకపోతే అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. సోప్ ఇవ్వడం అనేది ఆహ్, ఉదరానికి అంటే పొట్టకి శుద్ధి చేస్తుందమ్మా. లివర్‌ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా ఆకలికి కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆకలి పెరిగిందో లివర్ బాగా పనిచేస్తున్నట్టు గుర్తనమాట మీకు. ఎప్పుడైతే లివర్ బాగా పనిచేసిందంటే లివర్ హ్యాపీగా ఉన్నట్టు. అప్పుడేమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్‌లో ఉన్న కల్మషం కూడా బయటకొచ్చి, ప్యాంక్రియాస్ ఏదైతే గట్టిపడడం వల్ల మనకి ఈ షుగర్ అనేది, అంటే ప్యాంక్రియాస్ ఎప్పుడైతే టాక్సిన్స్ చేరి గట్టిపడిందో, ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడం అనేది అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. లేకపోతే రిలీజ్ చేయడం పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు దానికి సబ్సైడ్‌గా ఏం చేస్తాం మనం, ఇంజెక్షన్ ఇవ్వడం, ఇన్సులిన్. ఓకే. లేకపోతే ఆ ఇన్సులిన్‌ని ఆర్టిఫిషియల్‌గా తయారు చేసింది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ సబ్సైడ్ అవుతుంది తప్ప క్యూర్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే. క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆర్గాన్స్ మళ్ళీ పనిచేయాలి. మేము షుగర్‌కి మందు ఇవ్వమమ్మా. ఆర్గాన్స్ మళ్ళీ పనిచేయడానికి మందు ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఉపశమనం అద్భుతంగా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇవన్నీ ప్యూరిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ మందులు చేస్తాము. ఓకే. ఆయుర్వేద అంటే అందరూ ఏమనుకుంటారంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు, లేతే దీనికి ఒక 36 నెలలు, 10 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ఇలా ఉన్న తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతాయి కదమ్మా! ఆయుర్వేదానికి ఎక్స్‌పైర్ లేదనుకుంటారు. కానీ ఎక్స్‌పైర్ ఉంటుంది. కానీ ఓకే. ఎక్స్‌పైర్ ఉండటం వల్ల ఎక్స్‌పైర్ అయినవి తినటం వల్ల ప్రమాదం ఉండదమ్మా ఇక్కడ. ఇయన్నీ బయో ప్రొడక్ట్స్ న్యాచురల్ కాబట్టి ప్రమాదం లేదు. ఓకే. తిన్నా. కానీ ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ ఉండదు. రైట్. ఆ విధంగా జరుగుతుందనమాట. ఈ విధంగా మనం షుగర్‌కి 2 రకాలైన మెడిసిన్స్ ఉంటాయమ్మా మన దగ్గర. ఓకే. ఈ 2 రకాల మెడిసిన్స్ వాడుకుంటా బాడీ డీటాక్స్ చేసుకుంటే చక్కగా షుగర్‌కి కూడా ఉపశమనం అనేది జరుగుతుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కంటిన్యూగా మెడిసిన్స్ వాడడం అనేది జరగడం వల్ల సెల్‌లో ఉంటుంది కాబట్టి ఇది రేపు ప్రొద్దుట లివర్ ఇబ్బంది రావడం, కిడ్నీ ఇబ్బంది రావడం, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్
షుగర్ ముదిరిన వాళ్ళకి ఏమవుతుందంటేనేమో కంటి చూపు తగ్గడం, బ్రెయిన్ సరిగ్గా అవును. పనిచేయకపోవడం, మజిల్ లాసు, అలాగే చేయలేకపోవడం, నడిచేటప్పుడు తై పట్టుకోవడం, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా షుగర్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయన్నమాట. ఓకే. షుగర్ తగ్గిందా లేదా, రివర్స్ అయిందా లేదా అని కాదమ్మా. అట్లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం షుగర్కి ఉపశమనం అనేది కలిగించగలిగితే ఆ పేషెంట్ షుగర్ ఉన్నా కూడా ఆ మనిషి యొక్క శరీరం లొంగిపోవటం కానీ, వంగిపోవటం కానీ, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఫోర్జన్ షోల్డర్స్ ఇలాంటివి రాకుండా ఓకే. మన మందుల వల్ల చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారమ్మా. నిజంగానే సార్. అది. సో ఆర్గన్స్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. పెరుగుతుంది. ఇక్కడ మనకు డీటాక్సిఫై మనిషిలో అవుతుంది కాబట్టి. శక్తి కూడా పెరుగుతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే సెల్లో ఉన్న షుగర్ ఏదైతే సెల్లో షుగర్ వెళ్ళిపోతుందో దాన్ని మనం బయటికి తీసుకొస్తున్నాం కదా. ఆర్గాన్స్ బాగా పనిచేసేలాగా చేస్తున్నాం కాబట్టి ఓకే. ఆటోమేటిక్గా మనిషికి షుగర్ వల్ల నీరసం రావటం కానీ, షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.